అందరికి కూడాను నమస్కారం. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెర్ప్ ఆర్వైఎస్ఎస్ కలిసి మండల సమాఖ్యల ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రభుత్వము నుంచి మనకి మన పిఆర్ఎండ్ఆర్డి స్పెషల్ సెక్రటరీ గారు సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆ మీటింగ్కి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఏంటి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, యాన్యువల్ యాక్షన్ ప్లాన్స్ ఎలా తయారు చేయాలి, నిధులు ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాల గురించి మనతోటి ఈరోజు మాట్లాడడానికి మన సార్స్ అందరూ కూడా వచ్చున్నారు. కాబట్టి మొదటిగా ఈ సమయాన్ని స్పెషల్ సిఎస్ గారికి ఇస్తున్నాము. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ ఈ విధంగా కలవడం జరుగుతుంది. లాస్ట్ టైం మన విజయ్ కుమార్ గారు క్లైమేట్ ఎమర్జెన్సీ మీద, క్లైమేట్ చేంజ్ ఈ అంశం మీద మనకి అందరికీ కూడా చాలా విషయాలు తెలియజేశారు. నాకు పొద్దున్నే సార్ ఒక మెసేజ్ పెట్టారు. అందులో ఇటలీ ప్రభుత్వం ఆ కంట్రీలో, ఆ దేశంలో మన న్యాచురల్ ఫార్మింగ్ని వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఆర్వైఎస్ఎస్ యొక్క సపోర్ట్ అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక వీసీ ఇవాళ ఈవినింగ్ సార్ వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది. అంటే ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం సార్ ఎప్పుడూ చెప్తుంటారు, అక్కడ మనం ఒక సూపర్ హీరో. ఎందుకు సూపర్ హీరో అయ్యామనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఈ వాతావరణంలో మార్పులు మనం నిత్యం చూస్తున్నాం. ఈసారి ఎండలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే మనకి అర్థమవుతుంది. ఫిబ్రవరి నెలలోనే ఆల్రెడీ ప్రకృతి మనకి వార్నింగ్ సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. చాలా విపరీతంగా ఈ సంవత్సరం ఉండొచ్చు అని. కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇప్పుడు మరి ప్రత్యామ్నాయం ఏంటి, అనేక విషయాల ప్రత్యామ్నాయం ఏంటి, దీన్ని ఎలాగా మనం ఎదుర్కొంటాం. ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కువగా దీనివల్ల ప్రభావితం అవుతారు. కాబట్టి మరి వాళ్ళకి ఎలాగ సహాయం చేస్తామనేది హాట్ టాపిక్ ఇవాళ అన్ని చోట్ల చర్చించడం జరుగుతుంది. అందుకనే ఈ దేశాలు కూడా ఇవాళ మరి మనం రోజు చేసే వ్యవసాయం వైపు చూడట్లే. ఎందుకంటే అది ఫెయిల్ అయినట్లు లెక్క. ఇప్పటి వరకు వేరే పద్ధతులు కానీ, అంటే వాతావరణంలో మరి కాలుష్యం ఇవన్నీ తగ్గించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఇవాళ కన్వెన్షనల్ ఫార్మింగ్లో ఎవరు చెప్పట్లే. అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఇంకా అవే చెప్తున్నాయి. గత 100 సంవత్సరాల నుంచి చెప్తున్నవే మళ్ళీ చెప్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కూడా ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ ఉంది, ఆర్గానిక్ ఉంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది దానికి ఒక సర్టిఫికేషన్ పద్ధతి, అది కూడా చాలా కాలం నుంచి ఉంది. కానీ దాని విస్తీర్ణం మన దేశంలో పెరగలే. ఎందుకు పెరగలేదనంటే అది చేయడం అనేది అంత సులభం కాదు. అందులో ఖచ్చితంగా మొదటి 2-3 సంవత్సరాల్లో దిగుబడి తగ్గడము ఇవన్నీ జరుగుతున్నాయి. రైతులు ఖచ్చితంగా అందులో ఫైనల్ రేట్ ఎక్కువ వస్తుంది కానీ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత. కాబట్టి మామూలు రైతులు అందులోకి వెళ్ళడం కష్టం. అందుకని ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది బాగా పెద్ద పెద్ద రైతులు, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళకి దిగుబడి తగ్గినా పర్వాలేదు, ప్రాఫిట్స్ తగ్గినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చేయడం జరుగుతుంది. అందుకనే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ విస్తీర్ణంలో ఇవాళ ఉంది. అది వాస్తవం, అది ఫ్యాక్ట్. కానీ న్యాచురల్ ఫార్మింగ్ ముఖ్యంగా మన రాష్ట్రంలో మన మహిళల వలన ఇవాళ దీన్ని మరి అధ్యయనం చేయడము, దీన్ని యాక్సెప్ట్ చేయడము, ఈ పద్ధతులు చాలా పెద్ద విస్తీర్ణంలో 10 lakh acres 10 లక్షల ఎకరాల్లో ఇవాళ 2016లో మొదలుపెట్టడం జరిగింది. అంటే 8 సంవత్సరాల్లో ఇంత విస్తీర్ణం. కాబట్టి ఇటలీ గవర్నమెంట్ ఎందుకు మన ఆర్వైఎస్ఎస్తో ఎందుకు మాట్లాడతారు? భారత ప్రభుత్వంతో మాట్లాడట్లేదు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తో మాట్లాడలే.
విజయ్ కుమార్ గారితో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆయన ఆధ్వర్యంలో, ఆయన లీడర్షిప్లో ఇవాళ 10,000 ఎకరాల్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది, ప్రకృతి వ్యవసాయం అనేది జరుగుతుంది. అది మామూలుగా ఏదో గవర్నమెంట్లో చాలా చేస్తాం మనం, డబ్బులు పెట్టి మనుషులను పెట్టి రికార్డులు సంపాదించాలంటే గవర్నమెంట్లో చాలా సులభం. కానీ ఇది చాలా సైలెంట్గా రైతులు, అందులోనూ చాలా చిన్న సన్నకారు రైతులు, మరి ఇవాళ ముఖ్యంగా మన మహిళల వలన ఇవాళ ఈ 10 లక్షల ఎకరాల్లో ఇది విస్తరింపబడడం, దాని ద్వారా ఏటీఎం మోడల్ అని ఈ వీటి ద్వారా మరి రైతులు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ విస్తరింపపోవడానికి గల కారణాలన్నిటికీ విరుద్ధంగా మన న్యాచురల్ ఫార్మింగ్లో చేసి చూపించడం, ఇది ఆన్ గ్రౌండ్. ఇప్పుడు చాలామంది ఫారిన్ విజిటర్స్ మన దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని అంటే, మరి అనంతపూర్ లాంటి జిల్లాలో అంత ఎరుపు రంగు, అటువైపు మనం వెళ్తే ఎక్కడ ఒక్క మనకి పచ్చదనం అనేది కనిపించని ప్రాంతంలో ఇవాళ మరి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్న రైతులు, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, ఇవి నిజాలు. ఇది ఎవరు ఏదో ట్రిక్ ఫోటోగ్రఫీ కాదు. అందుకనే అంతమంది వచ్చి చూసి అప్రిషియేట్ చేసి బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇవాళ మొత్తం ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం సూపర్ హీరోగా మరి పరిగణించడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఈ దేశాలు, రాష్ట్రాలు కావు, దేశాలు, ఇటలీ అనే దేశం యూరోపియన్ రాష్ట్రం, ఆఫ్రికా రాష్ట్రం కాదు, ఆఫ్రికా దేశం కాదు, ఆఫ్రికా నుంచో లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా ఎవరో మన ఇండియా వైపు చూశారంటే కాదు, ఇది ఇటలీ. వాళ్ళు మన వైపు చూస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు, మన సహకారం కావాలంటున్నారు అని అంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మొన్న మీ అందరి సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన మెమో, అది ఒక నేను అనుకోవడం రాబోయే రోజుల్లో ఆ మెమో ఒక మైల్ స్టోన్ కింద నిలబడిపోతుంది. ఎందుకంటే అందులో మనం సమైక్యల్ని పిఐఏ కింద తీసుకురావడం జరిగింది, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీ. కాబట్టి ఇవాళ దానికి సంబంధించి మెమో అన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి అనే దాని మీద ఇవాళ మన దగ్గరకు ఆర్వైఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మన విజయ్ కుమార్ గారు వచ్చారు, మొత్తం టీం వచ్చింది. మండల్ సమైక్యాలని పిఐఏ చేయడంలో మరి ముఖ్య ఉద్దేశం ఇవాళ మన ఎంటైర్ ఈ 10 లక్షల ఎకరాల్లో మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న ఈ ప్రకృతి వ్యవసాయం ఏదైతే జరుగుతుందో దానికి మరి మన విజయ్ కుమార్ గారు ఏ మీటింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చెప్పేది ఇది నా వలన అయింది లేకపోతే రైతుల వలన అయిందని ఎప్పుడు చెప్పరు. ఆయన చాలా గర్వంగా చెప్పేది మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా సమైక్యల ద్వారా ఆ మహిళల వలన ఇవాళ ఇంత చేయగలిగామనేదే వారు ఎక్కడికి వెళ్ళినా చెప్పడం అనేది జరుగుతుంది. మొన్న ఒక జర్మన్ టీం వచ్చింది KFW సంస్థ నుంచి, వాళ్ళు కూడా వాళ్ళ అబ్జర్వేషన్ కూడా అదే. అలాగే కొన్ని నెలల క్రితం సునీతా నారాయణ్ అని డౌన్ టు ఎర్త్ అనే ఒక మ్యాగజైన్ ఎడిటర్, ఆమె గవర్నమెంట్ ఎప్పుడు చించి పారేస్తుంది ఆమె. అలాంటిది ఆమె మరి 2 రోజులు తిరిగి ఆమె కూడా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర మాట్లాడినప్పుడు మీ ప్రకృతి వ్యవసాయం బ్రహ్మాండంగా ఉందని మొదట అనలే. ఆమె అన్నది మహిళల ద్వారా జరుగుతున్న ఈ ఏదైతే ఇంటర్వెన్షన్ ఉందో ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగితే బాగుంటుంది అనేది వారు అబ్జర్వ్ చేసిన విషయం. కాబట్టి ఇవాళ ఈ సక్సెస్కి
మీరే కారణం. కాబట్టి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా మీ యొక్క పార్ట్నర్షిప్ అడగడం జరుగుతుంది. ఆ జియో ద్వారా ముఖ్యంగా 2 విషయాలు ఆ రోజు లాస్ట్ టైం డిస్కస్ చేసాం, మనం చర్చించుకున్నాం. కమ్యూనిటైజేషన్ చేయడం, ఆర్వైఎస్ఎస్ అనేది ఇవాళ ఆఫీసర్లతో కూడిన సంస్థ నుంచి సమైక్యలు నడిపే సంస్థగా మార్చి ఈ మొత్తం ప్రకృతి వ్యవసాయాన్ని మీరు రన్ చేసే విధంగా రాబోయే రోజుల్లో ఆర్వైఎస్ఎస్ అనేది వినిపించకూడదు, సమైక్యలు నడిపిస్తున్నారనే ఇది రావాలి. రేపు బయట నుంచి ఏ సంస్థలు వచ్చినా, మేబీ రేపు ఇటలీ వాళ్ళు వచ్చినా మీతో కూర్చొని చర్చించాలి. ఎలాగా ఆ కంట్రీకి మన రాష్ట్రం నుంచి ఎలాగా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫరో లేకపోతే కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నీ ఎలా జరుగుతాయనేది మీతో మాట్లాడే విధంగా జరుగుతుందని ఆశిస్తూ, గవర్నమెంట్ ఏం చేయాలి, సర్ప్ ఏం చేయాలి, సమైక్యలు ఏం చేయాలి అనేది వివరంగా తెలియజేయాలని కోరుతూ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మనం నవంబర్లో చాలా విషయాలు మాట్లాడాము. నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఆ మీటింగ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి రాజశేఖర్ గారు, ఇంతియాజ్ గారు మీకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పంపించడం జరిగింది. ప్రతి మండల సమాఖ్య నుంచి ఒక 8-10 మంది వారి మండలంలో ఏం జరుగుతున్నది దాన్ని స్వయంగా చూసి వారు మండల సమాఖ్యలో కూడా తీర్మానించడం జరిగింది. ఇంత పెద్ద ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఉత్తమమైన మార్గము, మనకు లాభసాటి మార్గము ప్రకృతి వ్యవసాయమే అని అన్ని మండల సమాఖ్యల నుంచి ఈ రకమైన వార్తలు వచ్చాయి. ముందు వారందరికీ నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సర్ప్ సిబ్బంది ఫీల్డ్లో ఉన్నవారు మరియు రైతు సాధికార సంస్థ సిబ్బంది ఫెసిలిటేట్ చేసిన వారికి అందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు. అండ్ నేను అనుకోవడము, రాజశేఖర్ గారు ఇది మనిద్దరం చెప్పినప్పటికీ, ఇంత పార్టిసిపేటరీ మెథడ్లో ఒక ప్రాసెస్ జరగడము ఐఎమ్ సీయింగ్ ఫర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ అఫ్కోర్స్ సర్ప్ ప్రత్యేకత కూడా అదేదో పైనుంచి వచ్చేది కాదు. మన మహిళల లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఏమిటి, నో షార్ట్ కట్స్, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ దేని మీద ఉందని మీరు స్వయంగా ఆలోచించుకొని ఆ నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కన్సల్టేషన్ ప్రాసెస్ జరిగింది. ఈ పర్టికులర్ మన నెక్స్ట్ స్టెప్స్ కంటే ముందు రాజశేఖర్ గారు కోరినట్లు ప్రపంచవ్యాప్తంగా ఈ క్లైమేట్ ఎమర్జెన్సీ గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఇంకోసారి మదికి పెట్టుకుంటే మనం చేసే కార్యక్రమము ఎంత ఇంపార్టెంట్, ఎంత అర్జెంట్ అనేది తెలుస్తుంది. 2023వ సంవత్సరము ప్రపంచంలోనే అతి ఉష్ణోగ్రత సంవత్సరంగా రికార్డ్ అయింది. ప్రపంచ సైంటిస్ట్ ఏమంటున్నారంటే గత 1,00,000 సంవత్సరాలలో ఈ రికార్డు లేదని. ఇప్పుడు ఆల్రెడీ నెలలు 2024 అయింది. సో ఆల్రెడీ గ్లోబల్ ఇండికేషన్స్ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా దీన్ని ఎదుర్కోవాల్సిండేది మహిళలు. మనం పనిచేసే వేళలు తగ్గుతాయి, ఎక్కువ ఎఫర్ట్, హెల్త్ పరంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా 2023 సంవత్సరంలో చాలా రాష్ట్రాలలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం అనేది ఏ నెలలో వర్షాలు పడాలనో అప్పుడు పడక, ఎప్పుడు పడాల్సిన అవసరం లేదో అప్పుడు అతివృష్టి 2 రోజుల్లోనే
ఒక 3 నెలల వర్షం పడము. నా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, సైక్లోన్ రావడము దానివల్ల వచ్చే ప్రభావము మనమేమి ఆపలేము, కానీ మన పంట పొలాలు నష్టపోతాయా నష్టపోవా అనేది మన చేతిలో ఉంది. సో చాలా గ్రామాలలో నేను స్వయంగా వెళ్ళాను, మా టీం అంతా వెళ్ళారు, శామ్యుల్ ఆనంద్ గారు వెళ్ళారు. ప్రకృతి వ్యవసాయం చేసే వరి పొలము ఏ రకంగా చెక్కు చెదరలేదు. చుట్టూ వందలాది ఎకరాలు పంట పొలాలు నీటిలో మునిగిపోయి ఒక వారం 2 వారాలు వాటర్ లాగింగ్ వల్ల సో మొత్తం క్రాప్ పోయింది. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో, తర్వాత అప్లాండ్ డిస్ట్రిక్ట్స్లో కూడా మొదటి పంట చాలామంది వేయలేదు, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడాలో అప్పుడు పడలేదు, వేసిన పంటలు కూడా చేతికి రాలేదు. అలాంటి సమయంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పంటను నిలదొక్కగలిగారు. ప్రపంచవ్యాప్తి అతి పెద్ద ప్రమాదం ఏమిటి అని ప్రపంచ లీడర్స్తో సర్వే చేస్తే నంబర్ 1 డేంజర్ సిగ్నల్ టు ద వరల్డ్ ఎకానమీ, అంటే మన ఆర్థిక పరిస్థితికి అతిపెద్ద ప్రమాదము ఈ వాతావరణానికి సంబంధించిన ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, వాతావరణము, క్లైమేట్ ఎమర్జెన్సీ అంటున్నారు అందరూ. సో ఈ క్లైమేట్ ఎమర్జెన్సీ వల్లనే అతిపెద్ద ప్రమాదం ఉందని ప్రపంచ లీడర్స్ అందరూ కూడా ఏకీభవించారు. ప్రపంచంలో మీరు చూస్తుంటారు, ఈ ఆఫ్రికా నుంచి వారందరూ ఆఫ్రికా, అరేబియా దేశాల నుంచి అక్కడ పంటలు లేదు, ఎడారి డెజర్టిఫికేషన్ పెరిగింది, అక్కడ వారికి ఏ రకమైన ఆదాయాలు లేవని అందరూ యూరప్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బోట్స్లో, పడవల్లో ఒక 1000 మంది ఈ వలసలకు వెళ్ళాలనుకుంటే ఫైనల్గా 15 మంది చేరగలుగుతున్నారు. దానిలో వాళ్ళు అరెస్ట్ కావడము, లేకపోతే కొంతమంది చనిపోవటము, అంటే అంత ప్రమాదం ఉంది తెలిసినా కూడా ఈ వలసలు ఆగటం లేదు. మన దేశంలో ఈ వాతావరణ ఎమర్జెన్సీస్ వల్ల అర్బన్ మైగ్రేషన్స్, అంటే మన విశాఖపట్నం వెళ్ళటము, లేకపోతే హైదరాబాద్ వెళ్ళటము, బెంగళూరు వెళ్ళటము, ఇవన్నీ సో ఇంటర్నల్ రెఫ్యూజీస్ అంటారు దీన్ని, ఇంటర్నల్ మైగ్రేషన్స్ అనేది పెరుగుతాయి. సో వీటన్నిటికీ ఒక గొప్ప ఆయుధం ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చేయాలి ప్రభుత్వము, కానీ ఇది చేయకుండా మిగతావి ఏం చేసినా కూడా పని చేయవు. సో ఇది ఫండమెంటల్ చేంజ్. మనము ఏ విధంగా మన వ్యవసాయ విధానాన్ని మనం మార్చుకుంటే కానీ మనము ఈ సమస్యల్ని ఎదుర్కోలేము. ఇదొక్కటి చేస్తే సరిపోతుందంటే కాదు, ఇదొక్కటే కాదు, దాంతోపాటు ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ కూడా క్లైమేట్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి ప్రతి డిపార్ట్మెంట్ చాలా కృషి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీకు ఎలాంటి రూఫ్స్ ఉండాలా, రోడ్స్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, ట్రైబల్ డెవలప్మెంట్, సో ప్రతి విభాగం కూడా క్లైమేట్ లెన్స్తో వారి విధానాలు ఏ విధంగా ఈ ఇప్పుడున్న పరిస్థితికి అవి అనుగుణంగా ఉన్నాయనేది అది ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అనుకుంటున్నాను ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ క్లైమేట్ లెన్స్తో చూసే ఒక ప్రక్రియ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదనే భావనలో కూడా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ మన చేతిలో ఏముంది, ఒక మహిళా సంఘంలో ఉన్న మహిళలు ఏం చేయొచ్చునో నా దృష్టిలో చాలా చేయొచ్చు. రాజశేఖర్ గారికి చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్లో
జరిగే కార్యక్రమాన్ని ప్రపంచంలో మనం ఒక సూపర్ హీరోగా రాక్ స్టార్గా భావిస్తున్నారని, అది ఆ క్రెడిట్ అంతా మన మహిళలది. మేమంతా ఇక్కడ ఉండేది మీ తరఫున ఉన్నాం. వాటెవర్ ఇదంతా ఇంత ఈ పునాది మహిళా సంఘాలు. సో 24 సంవత్సరాల కిందట సర్ప్ స్థాపించి మన సంఘాలలో ఒక 50 నుంచి 60% సంఘ సభ్యులు వారికి భూములు ఉన్నాయి, సొంత భూములు కానీ కౌలు భూములు కానీ. సో వారి ముఖ్యమైన జీవనోపాధి వ్యవసాయం నుంచి. ఒక 25 నుంచి 30% మంది భూమి లేని వ్యవసాయ కూలీలు. అంటే 90% సంఘ సభ్యులు జీవనోపాధి వ్యవసాయం నుంచి ఉంది. సో మనము వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుంటేనే మన కుటుంబ పరిస్థితులు బాగుపడతాయి, మరియు సంఘ శక్తిని, సంఘ యూనిటీని కాపాడుకోవాలన్నా కూడా సభ్యులందరూ ఒక లాభసాటి మార్గంలో ఉండాలి. అది చాలా ముఖ్యమైన అంశము. ఇప్పుడు దీనికైనా ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆహారం తినాలి, 2 పూట్లు కానీ 3 పూట్లు కానీ. సో 100% సభ్యులు సరైన ఆహారం తీసుకుంటున్నారా లేదా? మీకు అందరికీ తెలుసు, మన బడ్జెట్లో మీరు ఎంత సంపాదిస్తున్నారో ఒక 40 నుంచి 50% ఆహారం మీద ఖర్చు పెడుతున్నారు. ఒక 5-10% డాక్టర్ల మీద కూడా ఖర్చు పెడుతున్నారు. సో ఈ తినే ఆహారము దాంట్లో ఔషధ గుణం ఉంటే మనము డాక్టర్ల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మంచి ఆహారం మనము తింటాము, అప్పుడు మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇది సర్పు మండల సమాఖ్యలు ఎందుకు దీని నాయకత్వం తీసుకోవాలంటే, ప్రతి సంఘంలో 10 మంది ఉంటే 9 మంది వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి. సో అది లాభసాటిగా ఉండాలి. రెండోది, 10 మంది కూడా మంచి ఆహారం తినాలా, మీరు మీ కుటుంబాలు. సో అందుకు ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారం వల్ల దాంట్లో ఉన్న మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు, ఔషధ గుణాలు. సో దానివల్ల కూడా మీరు ఇది టాప్ ప్రయారిటీగా తీసుకోవాలా. అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. మీరందరూ ఫీల్డ్ విజిట్కి వెళ్ళి తిరిగి అదే చెప్పారు. యాక్చువల్గా మీరు ఇది ఇప్పుడు మనము అమలు చేసే జీవో కొత్త విషయం కూడా కాదు. 2004 నుంచి 2014 వరకు మన మండల సమాఖ్యలే ఎన్పిఎం కార్యక్రమం అమలు చేశాయి. ఆ తర్వాత ఐ థింక్ 2015 నుంచి డిస్కంటిన్యూడ్. రైతు సాధికార సంస్థ నుంచి స్టార్ట్ చేశాం. సో ఇది రాజశేఖర్ గారు వచ్చినాక ఈ ఆలోచన ముందుకు తీసుకోవడం జరిగింది. తిరిగి మనము మహిళా సంఘాల ద్వారా, ఇదంతా మండల సమాఖ్యల ద్వారానే ప్రోగ్రాం జరిగింది. జిల్లా సమాఖ్యలే అప్పుడు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, గవర్నమెంట్ సంస్థ కాకుండా ఎంకేఎస్పి ప్రోగ్రాం 2012లో స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కతే జిల్లా సమాఖ్యలకి ఈ కార్యక్రమం ఒప్పజెప్పింది. సో నా దృష్టిలో ఇది ఒక న్యాచురల్ ట్రాన్సిషన్, ఒక రైట్ ప్లేస్కి వెళ్ళిందని నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం కూడా ఉంది దీంట్లో. మార్కెటింగ్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఒక 2-3 డైరెక్షన్స్లో. ఒకటి, మన కుటుంబాలకు గ్రామైక్య సంఘం ద్వారా ఒక ఫుడ్ బాస్కెట్, అంటే ప్రతి నెల మనం ఏ వస్తువులు తింటున్నామో అవి రసాయనాల ఆహారం కాకుండా ప్రకృతి వ్యవసాయ ఆహారమే తినాలనేది ఒక తీర్మానం చేసుకొని ఆల్రెడీ ఒక 100 గ్రామాలలో, అన్ని జిల్లాల్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్ గ్రామాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. సో నేను కోరేది మండల సమాఖ్యల్ని ఆ హెల్త్ అండ్ న్యూట్రిషన్ గ్రామాలకు కూడా మీరు వెళ్ళి అక్కడ ఏ రకమైన లబ్ధి పొందుతున్నారు, వారి ఆరోగ్యం ఎట్లా ఇంప్రూవ్ అయింది న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్ వల్ల. సో ప్రొడక్షన్ తర్వాత జరిగే కార్యక్రమంలో
కన్జంప్షన్ వైపు, అందుకు సర్ప్ ప్రాతినిధ్యం కూడా, సర్ప్ ఇంపార్టెన్స్ కూడా సభ్యులకు మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ హెల్త్ బెనిఫిట్ కలిగించాలంటే గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్యలు దీని మీద దృష్టి సారించి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మన సంఘాలు సభ్యులకు అందజేసే విధానం కూడా మీరు ఆలోచించాలి. సో ఆల్రెడీ జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఒక మోడల్ మండల్ కింద ఎన్నుకోవడం జరిగింది. ఆ మండల సమాఖ్యలు సెపరేట్గా ఈ ఫుడ్ బాస్కెట్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి అవకాశం ఉన్నది. రెండోది, మీరు ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా దాంట్లో మన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని మీరు ప్రాసెస్ చేసి మీ సభ్యులకి, తర్వాత చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వివోస్కి ఆర్ మహిళా మార్ట్స్ ద్వారా ఈ ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే మీరు వాల్యూ యాడ్ చేస్తారో దానికి కూడా మంచి మార్కెటింగ్ అవకాశం ఉంది. మూడోది, దేశము ప్రపంచ ఇతర దేశాల నుంచి కూడా మన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి చాలా మంచి మార్కెట్ ఉన్నది. సో ఆ టైప్లో కూడా గ్రామైక్య సంఘానికి ప్రధాన పాత్ర పోషించే విధంగా ఆర్వైఎస్ఎస్ సర్ప్ కలిసి ఈ మార్కెటింగ్, కాఫీ కానీ, కోకో కానీ, ఇతర హై వాల్యూ ఐటమ్స్ ఉన్నాయి, క్యాష్యూ, ఇవన్నీ కూడా చాలామంది చాలా దేశాల నుంచి అడుగుతున్నారు. ఈ 40 దేశాల వారు కూడా టెక్నికల్ అసిస్టెన్స్ కావాలని కోరుతున్నారు. అదేవిధంగా 20 రాష్ట్రాల నుంచి మన దగ్గరికి డెలిగేషన్స్ వచ్చాయి. 14 రాష్ట్రాల్లో మన సిఆర్పిస్ ద్వారా పని ప్రారంభమైంది. సో ఈ ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక ఆర్డర్ అనే నేను చెప్పాల్సి వస్తుంది. మన రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన సిఇఓ సర్ప్ నాంచార్య గారు, వారి సహకారానికి వారికి ధన్యవాదాలు. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రతి మండల సమాఖ్య నుంచి తయారై జిల్లా సమాఖ్య ద్వారా మన సర్ప్ సిఓ గారికి వస్తుంది. వారు మాకు రికమెండ్ చేస్తారు. ఆ తర్వాత ఆర్వైఎస్ఎస్ నుంచి శ్రీనిధి సర్ప్ కలిసి ఇప్పుడే నేను చెప్పినట్లు వాల్యూ ఎడిషన్ ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ సర్ప్ చాలా విస్తృతంగా చేస్తున్నారు. అది ఈ న్యాచురల్ ఫార్మింగ్ గ్రామాలలో పెడితే మీకు ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి దానివల్ల. సో అది కూడా చేసే ఒక ప్లాన్, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ముఖ్యంగా ఈ 3 సంస్థలు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది సర్క్యులర్లో. రాజశేఖర్ గారు ఆర్వైఎస్ఎస్ నుంచి ఇంతవరకు మేము చేసే సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, అంటే ప్రకృతి వ్యవసాయ విధానాలలో కావాల్సిన శిక్షణలు గ్రామ స్థాయిలో ఎస్హెచ్జీస్కి, రైతులకు, వివో, మండల సమాఖ్యలకి, తర్వాత మీ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసే విధానము, దాంట్లో కూడా సర్ప్ సిబ్బంది, ఏపీఎం, సిసిస్ ప్లస్ ఆర్వైఎస్ఎస్ సిబ్బంది కలిసి చేస్తారు. ఆ తర్వాత ఈ సిఆర్పిస్ ఎవరైతే ఉన్నారో ఆర్వైఎస్ఎస్ తరఫున, బట్ ముఖ్యంగా వివో నామినేట్ చేసిన వాళ్ళు అందరూ సిఆర్పిస్, వారు మండల సమాఖ్యకి రిపోర్ట్ చేస్తారు. ప్రతి నెల వారి పనితీరు మీరు రివ్యూ చేసి వారికి ఆన్రోలింగ్ కూడా మీరే పే చేస్తారు. సో ప్రతి నెల మీరు వారి పని రివ్యూ చేసుకొని మన ప్లాన్ ఏమిటి, ఏం సాధించారు అని అకౌంటబిలిటీ వారు మీకు జవాబుదారీగా ఉంటారు. ఈ జీవోలో సర్ప్ మండల సమాఖ్య వివోస్ని మేనేజ్ చేస్తారు, కెపాసిటీ బిల్డింగ్ అది ఇమ్తియాజ్ గారు డీటెయిల్గా చెప్తారు మీకు. దెన్ మండల సమాఖ్యలు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి పనిచేయడం జరుగుతుంది. మనం ఒక 5 సంవత్సరాలలో, వచ్చే 5 సంవత్సరాలలో మన గ్రామంలో ఉన్న రైతులందరినీ, అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలందరినీ కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ
ప్లాన్స్కి నిధులు ఆర్వైఎస్ఎస్ నుంచి కేటాయించడం జరుగుతుంది. అండ్ ఇంతవరకు చెప్పినట్లు మీ సిబ్బందికి మీరు వారి పనితీరు ప్రతి నెల మండల సమాఖ్యలో ఇవాల్యుయేట్ చేసి అది మీరు వారికి రెమ్యునరేషన్ ఇస్తారు. ఇది కాకుండా భవిష్యత్తులో మాకు ఒక 3 రకాల అదనపు రిసోర్సెస్ వస్తాయి. ఒకటి, మీరు చేసే పని ప్రపంచంలో ఇది క్లైమేట్ చేంజ్కి విరుగుడని గుర్తించడం జరిగింది. సో అందుకు ఈ కార్బన్ క్రెడిట్స్ మనం చేసేదానికి ఈ ప్రకృతికి పనికొచ్చే విధంగా మీరు వ్యవసాయం చేస్తున్నారు. దానికి ఒక సూచన ఏమిటంటే గాలిలోకి కార్బన్ డయాక్సైడ్ వెళ్లకుండా గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని మీరు భూమిలోకి తీసుకొని వస్తున్నారు. కార్బన్ క్రెడిట్స్ అని దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. సో ఒక ఎకరాకి 10,000-15,000 రూపాయలు అదనంగా ఈ కార్బన్ క్రెడిట్స్ నుంచి వచ్చే అవకాశం ఉన్నది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మన కార్యక్రమంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయినాక ఫర్టిలైజర్ సబ్సిడీ రిఫండ్ అనేది వస్తుంది. అది కూడా మీ ద్వారా ఏ సభ్యులు ఎంతవరకు వ్యవసాయం చేశారు, ఎంతవరకు రసాయనాలని వాడలేదో దాని ఆధారంగా గవర్నమెంట్ నుంచి ఏదైతే బెనిఫిట్ వస్తుందో అది కూడా మీకు పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ పని పూర్తవుతుందో మనకి ఇప్పుడు వెంటనే రాదు, ఒక 5 ఏళ్ల తర్వాత ఈ బెనిఫిట్స్ మీకు వస్తాయి. అండ్ మరియు ఈ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మన గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రకృతి వ్యవసాయం వల్ల తగ్గుతుంది. దాన్ని ఇన్సెంటివైజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఒప్పుకున్నారు. సో ఆ రకమైన బెనిఫిట్స్ కూడా మీకు వస్తాయి భవిష్యత్తులో. అవి చాలా సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ అవుతాయి మా దృష్టిలో. ఇట్ కెన్ బి వెరీ, ఒక్కొక్క మండల సమాఖ్యకి 1 కోటి రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం కూడా ఉంది దీనివల్ల. ఎప్పుడైతే కొంచెం క్లారిటీ వస్తుందో అది మీకు మళ్ళా దీని మీద మీకు వచ్చే బెనిఫిట్స్ మీద దానికోసం మీరు ఏం చేయాలి. సో మీ నిధులని మన స్త్రీ నిధిలో మీ నిధుల్ని అంటే తక్కువ వడ్డీకి మీరు బ్యాంక్స్లో ఉన్నాయి, అది కాకుండా దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేది కూడా మీకు తెలియజేస్తాము. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏ విధంగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒకవైపు వాతావరణం మార్పులే ఒక ఉద్దేశంగా, రెండో వైపు ఆరోగ్యం అనే దాన్ని మనమందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో, మూడవది అదే సమయంలో వీటిని లాభదాయకంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ 3 ఉద్దేశాలతో మరి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఈరోజు మార్గనిర్దేశకాలు మరి సారు గవర్నమెంట్ తరఫు నుంచి రావడం జరిగింది. సర్ప్ దగ్గర నుంచి ఏ విధమైన సపోర్టు, స్త్రీ నిధి నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి చాలా వివరంగా మరి ఆ సర్కులర్లో పొందుపరచడము, వీటిని ఈ సర్కులర్ కాపీస్ని మీ అందరికి పంపించడం జరిగింది. మరి ఈరోజు గౌరవనీయులు మరి విజయ్ కుమార్ సార్వి, తర్వాత రాజశేఖర్ సారు ఇచ్చిన సూచనలు అన్నీ విన్న తర్వాత మీ అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనము వచ్చే వారం 10 రోజుల్లో మళ్ళీ మనము కలిసి ఒక కార్యాచరణని రూపొందించుకుందామని చెప్పేసి, దీంట్లో గతంలో మీరు ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అంతే ఎన్పిఎం ప్రోగ్రాం 2014 వరకు మీరు చేశారు కాబట్టి, అలాగే ఇప్పుడు ప్రస్తుతము వచ్చిన మార్పులను బట్టి దీన్ని ఏ విధంగా మరి ఎస్హెచ్జి మహిళలు ముందుకు తీసుకెళ్తారు, మండల సమాఖ్యలు ముందుకు తీసుకెళ్తారని మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా మీ దగ్గర నుంచి వస్తున్న వాటిని కూడా తీసుకొని కార్యాచరణని రూపొందిస్తామని చెప్పేసి ఇద్దరు సార్ వారికి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ఆర్వైఎస్ఎస్ దగ్గర నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, అలాగే మనకు సిఇఓ గారు వారు కూడా మీతో
వారి ఈ విషయాలన్నీ పంచుకుంటారు. ముందుగా వారి దగ్గర నుంచి విందాం. మళ్ళీ మనం 8-10 రోజుల్లో మళ్ళీ మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద మనం ఫీల్డ్ లెవెల్లో ఒక సమీక్ష తీసుకొని మరి ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయం కింద గౌరవనీయ విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది, మన స్పెషల్ సిఇఓ గారు చెప్పడం జరిగింది, మన సిఇఓ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఈ పరిణామంలో ప్రకృతి వ్యవసాయం కింద దీన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఏంటంటే మిగతా కార్యక్రమాలు ఇప్పుడు సెర్ప్లో కూడా కొన్ని మేము ప్రోడక్ట్స్ చేస్తున్నాం, ఉన్నతి కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ. అదే పందాలో ఈ శ్రీనిధి కూడా ప్రకృతి వ్యవసాయానికి ఒక ఇంప్లిమెంటేజింగ్ ఏజెన్సీగా చేస్తూ ముందుకు తీసుకెళ్తాకి మన జీవో ప్రకారం మనం ముందుకెళ్తాకి మనం చేస్తాకి మనం రెడీగా ఉన్నాము. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మీ ఫీడ్బ్యాక్తో మీరు ఎలా చేద్దాం ఏంటి అవన్నీ చెబితే దాన్ని బట్టి మనం ఫర్దర్గా ముందుకెళ్ళి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చాలా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా చేద్దామనేది నా కోరిక. ఇందుకు శ్రీనిధి మన స్పెషల్ సిఎస్ గారు సిఇఓ గారు చెప్పినట్టు ఎప్పుడు శ్రీనిధి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ముందుకెళ్తాకి సిద్ధంగా ఉంది. మనం అందరం సక్సెస్ఫుల్గా చేద్దామనేది నా కోరిక. కాబట్టి దీంట్లో మీరు 2014 వరకు మీరు చేశారు. మీ అనుభవాలు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనే మీ అనుభవాలు అవన్నీ చెప్తే దాన్ని బట్టి మనం చేసుకుంటూ ముందుకెళ్తాకి వెళ్తూ ప్రకృతి వ్యవసాయాన్ని సక్సెస్ఫుల్గా చేస్తాకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే మీ అనుభవాలు చెప్పి దాన్ని బట్టి మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాది నంద్యాల జిల్లా సార్, నందికొట్టు మండలం గుల్లవరం సార్ మాది. చెప్పండి. నమస్తే సార్, ప్రకృతి వ్యవసాయం గురించి మీరు చెప్తే మాకు బాగా అర్థమైంది సార్. మాకు కూడా 3 సెంట్ల స్థలం ఉంటే మేము కిచెన్ గార్డెన్ వేసుకుంటాం సార్. మేము మహిళలను కూడా చిన్న సంఘాల నుంచి గ్రామ సంఘాల వరకు, మండల సంఘం నుంచి జిల్లా స్థాయి వరకు కూడా చెప్తాం సార్. మా పీడీ సార్ కానీ, మా ఈ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది కానీ, మా ఎలుగు సిబ్బంది కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో సార్ మాకు చాలా సార్లు చెప్తున్నారు సార్. మహిళలు కూడా చాలా మంది ఇట్లా చేసుకుంటే బాగుంటుందని ముందుకు వస్తున్నారు సార్. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి సార్ వాతావరణంలో కూడా మార్పు వస్తుంది సార్ ఇట్లా చేస్తే. అమ్మ, చాలా మంచి విషయం చెప్పారు. ముఖ్యంగా మీరందరూ ఒకటి చాలా మీ మైండ్లో దృష్టిలో పెట్టుకోవాల్సిన ఏంటంటే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు వారందరికీ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ ఆహారం వల్ల చిన్న వయసు నుంచే వారికి చాలా మేలు జరుగుతుంది. సో అందుకు ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడే వారు మీలో చాలామంది చెప్తున్నారు ఆరోగ్యం దీనివల్ల బాగా ఇంప్రూవ్ అయిందని. సార్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. జడ్జెస్ గోపి మాట్లాడుతున్నాం. నా పేరు రాణి. ఒక ఎస్ఎస్జి మహిళ. 2 సెంట్ల భూమిలోనే ఆమె 3,000 రూపాయలు ఖర్చు పెట్టేసేసి మనకి 5 రకాల పంట సేంద్రియ ఎరువులతో 5 రకాల పంట వేయడం జరిగింది సార్. ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, మొక్కజొన్న మరియు కొత్తిమీర ఈ 5 వేయటం జరిగింది సార్. ఈ 5లో మధ్యలో బంతి మొక్కలు కూడా పెట్టడం జరిగింది సార్. నాకు డౌట్ వచ్చేసి ఈ బంతి మొక్కలు ఎందుకు పెట్టావమ్మా, ఇవి కూడా అమ్ముతావా అంటే, కాదమ్మా, పంటకి పురుగు పట్టకోకుండా ఆ పురుగు అనేది ఈ బంతి మొక్కలకి వచ్చేసి ఉంటుంది, అప్పుడు పంట నష్టపోకుండా ఉంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఆమెకి రోజుకు వచ్చేసేసి మాకు వచ్చేసి ఈ ముల్లంగి ఇవన్నీ ఆమె ఒక బోర్డు కూడా పెట్టుకుంది సార్. రోడ్డు పాయింట్ పక్కన పోయే రహదారి అనమాట. ఆ పక్కన కొంచెం లోపలికి పొలం ఉంది. ఆమె ఏం చెప్పిందంటే ఆ బోర్డు వల్ల సేంద్రియ ఎరువులతో పంట ఇక్కడ పండిస్తున్నాము అని చెప్పేసి ఆర్గానిక్ పంట అని చెప్పేసి అంటే వెళ్ళే వాళ్ళు వచ్చేసి మా ముందు మేము అక్కడ చూడటానికి వెళ్ళాం. పీడీ సార్ వీళ్ళందరం వెళ్ళేటప్పుడు మేము అక్కడ ఉండగానే 4 మనుషులు వచ్చి కొనటం జరిగింది సార్. అక్కడ ఆ రోజు మేము వెళ్ళినవి మళ్ళీ వచ్చి వాళ్ళు కొన్నవి కూడా ఆమెకు 1000 రూపాయలు ఆ రోజే అమౌంట్ వచ్చింది. ఏంటి అమ్మా అని చెప్పేసి ఎలా చేస్తున్నామని ఆమె దగ్గర నుంచి మేము
కొంచెం ఏ ఎరువులు వేస్తే ఈ పంటకి మంచి లాభదాయకంగా వస్తుందని చెప్పేసి ఆమె 3,000 రూపాయల పెట్టుబడి పెడితే ఈ రోజుకి వచ్చేసేసి నా ఆదాయం వచ్చి 5,000 రూపాయలని చెప్పడం జరిగింది సార్. అదే విధంగా అదే మండలంలోని పక్క విలేజ్ కూడా వెళ్ళడం జరిగింది సార్. అక్కడ కూడా 2 ఎకరాల పంట చేస్తున్నారు సార్. భాస్కర్ రెడ్డి గారు అనే ఒక రైతు చేస్తున్నారు. వీళ్ళందరం చూసి ఆ మండల సమితి వల్ల మా అందరం వెళ్ళడం జరిగింది సార్. సార్ కూడా ఇలా చేయటం వల్ల హానికరం ఒకటి ఉండదు, పౌష్టిక ఆహారం తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళకి. ఎరువులతో కెమికల్ అనేది ఎక్కడ మేము చేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, పంట ఎలా దిగుబడి అవుతుంది అనేది ప్రతి ఒక్కటి మాకు చూపించడం జరిగింది. మీరు ఎప్పుడైతే దీంట్లో నిమగ్నం అవుతారో మీరే చాలా మంచి సొల్యూషన్స్ మా దగ్గర ఆలోచన లేనివి కూడా మీరు ఆలోచించుకొని అమలు చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. నమస్తే సార్, మేము మా పోలవరం మండలం మోడల్ మండలి నుంచి మాట్లాడుతున్నాము. ప్రకృతి వ్యవసాయం గురించి మాకు మొత్తం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఓపీలు వచ్చి మాకు చెప్పారు సార్. మేము వెళ్ళి మోడల్స్ కూడా చూసాము, సూర్యమండలం చూసాము. నెక్స్ట్ ఇంకా ఇళ్ళ దగ్గర మాకైతే ప్లేసులు లేక ఉన్న వాటిలోనే పాదులు వేయడం, వాటిని ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన గణపదాలు మాకు చెప్పారు. అవి వేసి మేము సాల్వ్ చేస్తున్నాము. మాకంటూ ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మాకైతే కొంచెం ఇంట్రెస్ట్ కలిగి వాటి మీద అవి చేస్తున్నాం కూడా. మాకు అటు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. దానివల్ల కొంతమందికి కూడా స్ప్రెడ్ చేస్తున్నాం, చెప్తున్నాం కూడా. దానివల్ల కొంత ఆదాయం కూడా వచ్చే విధంగా మిగిలిన వారికి కూడా ఎంకరేజ్ చేస్తున్నామండి. పోలవరం మండలం సార్, చెప్పండి. కోనసీమ జిల్లా సార్. నేనైతే సార్ ఏటీఎం మోడల్ వేసాను సార్. ఏటీఎం మోడల్ ఆదాయం కూడా తీసుకోవడం జరిగింది సార్. ఏటీఎం మోడల్ అంటే దానికి బెడ్స్ కింద తీసి బాగా వేసాం సార్. దానికి ప్రకృతి వ్యవసాయం కూడా అనుభవం ఉంది సార్. ఎందుకంటే ఐసీఆర్పీలు వచ్చి చెప్పడం వల్ల మేము పాటించాం సార్. అలాగే సార్ మేము 6 ఎకరం పొలం తీసుకుని దాంట్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్. రాజశేఖర్ గారి ఉద్దేశము, నా ఉద్దేశం కూడా మన మహిళా సంఘాల్లో ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరూ కనీసము నెలకు 25,000 సంపాదించాలి. ఎవరు వలసలు వెళ్ళకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలా. ఇప్పుడున్న ధరల ప్రకారము నెలకు 25,000 సంపాదించాలి. సార్ నమస్తే సార్, బెల్లంకొండ మండలం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ మండలాలు పెట్టారు. మళ్ళీ ఆరోగ్యాలని మళ్ళీ మాకు మంచి ఆరోగ్యాలు తేవాలని మీ కోరిక సార్. దీనివల్ల ఆరోగ్యం మంచి ఆరోగ్యము లభిస్తుందమ్మా. దీనివల్ల ప్రకృతి వ్యవసాయం వల్ల మంచిగానే ఉంది సార్. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యాలు బాగానే ఉంటున్నాయి. ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ తింటున్నాం కదా, మందులు తక్కువతో. కిచెన్ గార్డెన్ పెట్టుకున్నాం సార్. కిచెన్ గార్డెన్ వల్ల బాగానే ఉంది. ఆకుకూరలన్నీ పాలకూర, మెంతుకూర, చుక్కకూర, తీగజాతి అవన్నీ వేస్తున్నాం. మంచి ట్రైనింగ్ పొందారు కాబట్టి ఆరోగ్యం గురించి బాగా చేస్తున్నారు మీరు. చాలా సంతోషం. చుట్టుపక్కల పొలాల వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది సార్. వాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎరువులు అలాంటివి వేయట్లేదు సార్. అంతేకాకుండా మా వీగల్ లెవెల్లో చాలా కుటుంబాలు ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నారు సార్. మా మండల సమైక్యంలో కూడా మేము వీటి గురించి తీర్మానం చేసుకుని అజెండా పాయింట్గా పెట్టి మేము మాట్లాడుతున్నాం సార్. చాలా సంతోషమా. పాడేరులో ఇంత బాగా చాలా చక్కగా చేస్తున్నారు. అక్కడ మీరు వంట్ల మామిడిలో రాజులమ్మ అని ఉన్నారు. ఆ మీటింగ్కి వచ్చారా? రాజులమ్మ ఆమె దాదాపు 30-40 పంటలు పండిస్తున్నారు. ఆమె పొలం చూస్తే ఇంకా వేరే విధంగా వ్యవసాయం చేసే బుద్ధి కాదు మీకు. చాలా బాగా చేస్తున్నారు అక్కడ వంట్ల మామిడిలో. మీ మండలమే కదా? మాది పెద్దబయలు మండలం సార్. పెద్దబయలు పాడేరు మండలం. సరే, ఒకసారి మీరు వెళ్ళండి అక్కడ. సరే, తప్పకుండా. రాజులమ్మని వంట్ల మామిడిలో అందరికీ ఏదైనా తలుచుకుంటే చాలా బ్రహ్మాండంగా మీరు చేస్తారు. అందుకే ఈ కార్యక్రమము మన మండల సమాఖ్య ద్వారా అమలు జరగాలనే ఉద్దేశంతో ఈ రాజశేఖర్ గారు చాలా మంచి గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేశారు. దాని మీద
ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు దాని మీద మన ఈడీ గారు మాట్లాడతారు. బట్ బిఫోర్ దట్ రాజశేఖర్ వుడ్ లైక్ టు సే సంథింగ్ టు దట్. చాలా చక్కటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందరూ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరూ మాట్లాడారు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా చక్కగా ఈ ప్రకృతి వ్యవసాయం మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. చాలామంది హ్యాండ్ రేస్ చేశారు, చాలామంది మాట్లాడాలనే ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, మీరు ఏదైనా సలహాలు ఈ మనం రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎలాగా మన సర్ప్ ద్వారా, మన సమాఖ్యల ద్వారా ఎలాగ తీసుకువెళ్ళాలి, ఎటువంటి సహాయం మీకు కావాలి, ట్రైనింగ్స్ కావాలా, ఎటువంటి ట్రైనింగ్స్ కావాలి, ఇలాంటివి మీరు పద్మావతి గారికి మీరు తెలియజేయండి. మాది చిన్న సలహా, పెద్ద సలహా అనేమీ లేదు. మీ మనసులో ఏముంటే అది మీరు తెలియజేయండి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులు, ఎందుకంటే చాలా నెక్స్ట్ మనం చేసే కార్యక్రమాలు మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం ఎలాగా ముందుకు తీసుకెళ్తాం అనేది. మన రైతులు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి త్వరగా మార్పు తీసుకొచ్చి, అంటే దీనికి కూడా ఒక విధానం ఉంది. ఒకేసారి కాకుండా ఒక 2-3 సంవత్సరాల్లో స్లోగా ఈ రసాయన వాడడం అనేది, ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ తగ్గించే విధానం ఒకటి ఉంది. ఆ ప్రాసెస్ ద్వారా అయినా సరే మనం ఈ పాటికి కనీసం 1/3, 1/4 ఏరియా మనం తీసుకువచ్చి ఉండాల్సి ఉండేది. కాబట్టి ఇది నేను అనుకోవడం, ఇవాళ మనం అందరం తీసుకున్న ఈ మార్పు, ఈ నిర్ణయం, మండల సమాఖ్యల్ని పిఐఏ చేయడం అనేది నేను అనుకోవడం అదొక రెవల్యూషనరీ స్టెప్, ఒక పెద్ద మైల్ స్టోన్. మన శామ్యూల్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం మన ముగ్గురి మధ్య జరగబోయేది. ఇది ఒక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. నిజంగానే అది మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే, రైతు సాధికార సంస్థ మీకు టెక్నికల్ సపోర్ట్ అంటే సాంకేతిక సహకారం అందిస్తుంది. ఏపీసీఎన్ఎఫ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇందులో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీకు అందరికీ కూడా దానికి కావాల్సినటువంటి సాంకేతిక సహకారం, కావాల్సిన శిక్షణ, మీ కెపాసిటీ బిల్డింగు, మీకు వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, అలాగే అవేర్నెస్ బిల్డింగ్ చేయడం, ఇవన్నీ కూడా రైతు సాధికార సంస్థ సెర్ప్తో కలిసి నిర్వహిస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు ఇది అమలు చేయడానికి కోసం కావలసిన నిధులు కూడా ఆర్వైఎస్ఎస్ వారే సమకూరుస్తారు. మీరు అమలు చేయించినందుకు నిధులు సమకూర్చడంతో పాటు మీరు ఇది అమలు చేసినందుకు మీకు కొంత సర్వీస్ ఛార్జెస్ కూడా చెల్లించబడతాయి. అలాగే ఇది అమలు చేయాలంటే ఎలా అనేదానికి మీరు ఒక వార్షిక కార్యాచరణ ప్రణాళిక, యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అంటారు, ఆ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ని ఎలా రూపొందించాలనే దానిలో కూడా మీకు సాంకేతిక సహకారం సెర్ప్ అలాగే ఆర్వైఎస్ కలిసి అందిస్తారు. ఒక్కొక్కసారి ఏపీసీఎన్ఎఫ్ వారు నిధులు అందించలేని పక్షంలో, నిధులు లేట్ అయిన పక్షంలో మీరు శ్రీనిధి నుంచి రుణాలు తీసుకొని ఈ ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కూడా ఈ ఒప్పందంలో ఒక భాగంగా ఉంటుంది. అలా తీసుకున్న రుణాల మీద అయ్యే వడ్డీ, తీసుకోవడానికి అయిన ఖర్చులు, అలాగే మీరు ఈ యొక్క ఏపీసీఎన్ఎఫ్ ఇంప్లిమెంట్ చేయడానికి అయిన ఖర్చులు, ఇవన్నీ కూడా తిరిగి చెల్లించే బాధ్యతని ఆర్వైఎస్ఎస్ తీసుకుంటుంది. కాబట్టి దీనిలో మీరు ఎటువంటి సందేహించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రైతు సాధికార సంస్థకి వేరే వేరే సంస్థల ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అలాగే వేరే ఫిలాంథ్రపిక్ ఆర్గనైజేషన్స్ ద్వారా, మిగిలిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ద్వారా నిధులు సమకూరుతాయి. ఇలాంటి నిధులన్నింటినీ సమీకరించి ఏపీసీఎన్ఎఫ్ వారు ఈ మండల సమాఖ్యల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తారు. అలాగే ఫ్యూచర్లో, ఇంతకుముందు మన ఈవీసీ గారు చెప్పారు, ఫ్యూచర్లో మీరు ఏపీసీఎన్ఎఫ్ అమలు చేసిన తర్వాత ఈ కార్బన్ ఏదైతే భూమిలో డిపాజిట్ అవుతుందో దానికి కార్బన్ క్రెడిట్స్ అనేవి కూడా వస్తాయి. ఆ కార్బన్ క్రెడిట్స్, వచ్చిన కార్బన్ క్రెడిట్స్ను, అలాగే మనం ఏపీసీఎన్ఎఫ్లో తక్కువ ఎరువులు వాడుతున్నాం, అసలు ఎరువులే వాడటం లేదు. మన వల్ల ఎరువుల కన్జంప్షన్ మన రాష్ట్రంలో తగ్గిపోతే
దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చే సబ్సిడీ కూడా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన సబ్సిడీలో 50% మనకి ఇస్తారు. ఆ 50% కూడా ఆ వచ్చిన సబ్సిడీ కూడా మనం మండల సమాఖ్యలకి పాస్ ఆన్ చేస్తాం. కాబట్టి ఇలా చాలా మార్గాల నుంచి ఆర్వైఎస్ఎస్కి నిధులు అందుతాయి. దానివల్ల ఈ ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒకటి విస్తరించడానికి రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ మీ యొక్క మండల సమాఖ్యలో ఉన్నటువంటి అన్ని వివోస్కి, అలాగే అందరూ ఎస్హెచ్జి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఈ నిధులు, ఈ ఒప్పందం 5 సంవత్సరాల కాలం అమల్లో ఉంటుంది. 5 సంవత్సరాల కాలంలో ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం వెనకబడకుండా ఈ నిధులు మీకు ఉపయోగపడతాయని చెప్పి, మీ దగ్గర ప్రతి మండల సమాఖ్యలోనూ ఒక నిధి ఏర్పడుతుంది. దాని ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి క్లుప్తంగా చెప్పాలంటే ప్రకృతి వ్యవసాయం వల్ల మనకు ప్రజలందరికీ కూడా ఆరోగ్యము, ఆనందము, ఆదాయము ఈ 3 కలుగుతాయన్నది స్పష్టంగా తెలిసిన విషయం. అంతేకాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి ఒక ప్రకృతి వ్యవసాయానికే ఉందని చెప్పి కూడా నిరూపితమైందన్న విషయాన్ని కూడా చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. మనం ఒకటే గమనించాల్సి, ఎప్పుడు ఈవీసీ సార్ రైతు దేవుళ్ళు అంటుంటారు. మరి రైతు దేవుళ్ళు అందరూ బాగుండాలంటే అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని పాటించి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రైతు దేవుళ్ళలో ఎక్కువగా మరి మహిళా సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మహిళల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక సంకల్పాన్ని మన విజయ్ కుమార్ సార్ అనుకోవడం జరిగింది. మరి ఆ సంకల్పానికి మన రాజశేఖర్ సార్ గారి సహకారం కూడా తోడైంది కాబట్టి ఒక మంచి హిస్టారికల్ ఆర్డర్ వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి ఈ ఆర్డర్తో మనందరం కూడా కలిసి 60 లక్షల మందిని ఏ విధంగా మార్చాలి అన్నది మనం ఫేజ్డ్ మేనర్లో ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని మరి మహిళలతో చేయించాలని ఒక సంకల్పాన్ని కలిగి ఉన్న మా విజయ్ కుమార్ సార్ గారికి, అలాగే రాజశేఖర్ సార్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన సంసిద్ధత తెలిపిన సిఇఓ సెర్పు మిత్రులు ఇంతియాజ్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమంలో ఆర్థికమే కాదు, ఆర్థికంగా కూడా మేము ముందుంటామని చెప్పి శ్రీనిధి నుంచి నాంచరయ్య గారు కూడా ముందుకు వచ్చారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంలో సహకారం అందిస్తున్న అడిషనల్ సిఇఓ, మిగతా సీనియర్ సిబ్బంది, పీడీస్, అలాగే మహిళా సభ్యులు, మహిళా ఓబీ సభ్యులు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సహచరుడు ఈడి శ్యామిల్ ఆనంద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మరి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మరి మండల సమాఖ్యలు తీసుకుంటున్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము, ఏ విధంగా మరి ఒక్కొక్కరి పాత్ర ఎలా ఉంటుంది, మీ మండలాల్లో ఎటువంటి ఇప్పటికే జరుగుతున్న ఈ ప్రకృతి వ్యవసాయంలో జరుగుతున్న మన కార్యక్రమాలు, అంటే ఎంతమంది రైతులు, మహిళా రైతులు దీంట్లో పాల్గొంటున్నారు, ఏ విధంగా వారు ఆ ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారు, మరి అక్కడ ఎవరు దానికి ఇది చేస్తున్నారు, ఎవరు సిఆర్పిస్, ఐసిఆర్పిస్ ఎవరున్నారు, వివోఏల పాత్ర ఏంటి, ఇవన్నీ ప్రతి మండల సమాఖ్యలోనూ మీరు దీన్ని క్షుణ్ణంగా మనకు పరిశీలించిన తర్వాత ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ మనం మళ్ళీ ఒకసారి చర్చించుకొని మరి సార్కు ఒక నివేదికని మనం సమర్పించుకొని దాని ప్రకారం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మొత్తం రాష్ట్రం నుంచి హాజరైన అందరు మహిళలకు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.